మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వ్యాపారం ప్రారంభించాలని ఆశించే మహిళలకు ప్రోత్సాహం ఇవ్వడానికి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ స్కీమ్ రూపొందుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడించారు. గతంలో అమలులో ఉన్న స్టాండప్ ఇండియా స్కీమ్ పథకం స్థానంలో మరింత విస్తృత ప్రయోజనాలు కలిగించే కొత్త స్కీమ్ తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. కొత్త పథకం కింద వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు 10 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో అందించనున్నట్లు వెల్లడించారు. ఈ రుణాలను తిరిగి చెల్లించేందుకు సుమారు 7 సంవత్సరాల గడువు ఇవ్వడంతో పాటు ప్రారంభ దశలో 18 నెలల మారటోరియం అంటే చెల్లింపుల మినహాయింపు కాలం కూడా కల్పించే అవకాశం ఉంది. దీంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించే మహిళలకు ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. 2016లో ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు బ్యాంకు రుణాలు అందించబడుతున్నాయి. ఈ పథకం ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ పథకం గడువు 2025 మార్చి 31తో ముగియడంతో దాని స్థానంలో మరింత సమగ్రంగా ఉండే కొత్త పథకాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త స్కీమ్ రూపకల్పనలో భాగంగా గత పథకం అమలులో వచ్చిన అనుభవాలను విశ్లేషిస్తున్నట్లు మంత్రి తెలిపారు. NITI ఆయోగ్ సహా పలు సంస్థలు చేసిన అధ్యయనాల ఆధారంగా ఈ పథకాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లి ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇక కొత్త పథకం కింద రుణ పరిమితిని మరింత పెంచే అవకాశాలపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కేవలం గ్రీన్ఫీల్డ్ కంపెనీలకే రుణాలు ఇవ్వగా కొత్త స్కీమ్లో ఇతర రంగాలకు చెందిన ప్రాజెక్టులకు కూడా రుణాలు మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల మహిళల కోసం ఇప్పటికే ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ప్రత్యేకంగా మరింత మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కొత్త పథకం రూపుదిద్దుకుంటోంది. మొత్తంగా చూస్తే ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వస్తే మహిళల ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.